హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ ఆవు వచ్చిందండి. నైట్ అన్నంలోనైతే గెంజి వేసి ఉంచుతాను. అదైతే ఆవు పెట్టాను. ఇప్పుడు ఇంటి చుట్టూ కడిగేసుకుంటున్నానండి. 3 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు కదా, మాకు పైనుండి చాలా డస్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి బట్టలు కూడా ఉన్నాయి. మొత్తం పని అంతా అయిపోయాకైతే ఆఫ్టర్నూన్ తర్వాత వేయాలండి. రోజు అయితే బయటికి వెళ్ళే పని అయితే ఉంది. మార్నింగ్ ఉతకడానికి అయితే అవ్వదు. అందుకే బట్టలన్నీ టబ్లో పెట్టి బయట పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇదంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈ చెట్టుకైతే వైట్ పువ్వులు పూస్తాయండి. రోజు తెంపుకుంటాను. కడుక్కోవడం అయ్యాక ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. నేను పెట్టేసుకున్న తర్వాత లోపలికైతే స్నానం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోవడానికైతే ఫ్రిడ్జ్లో చామంతి పూలు పెట్టుకుంటానండి. అవైతే తీసుకుంటున్నాను. తీసుకొని దేవుడి మూలకైతే వెళ్ళి దీపం పెట్టుకుందాం అనేసి వెళ్ళానండి. దేవుడి సామాన్లు అయితే మర్చిపోయాను. పువ్వులు ఒకటే పట్టుకొని వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దేవుడి సామాన్లు అయితే తీసుకొని వెళ్ళాను. వెళ్ళి దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు కొంచెం పనులైతే ఎక్కువే ఉన్నాయండి. అందుకే చాలా స్పీడ్గా చేశాను. కొన్ని అయితే షూట్ చేయలేదండి. కొన్నే షూట్ చేశాను. ఎందుకంటే మొత్తం షూట్ చేసుకొని తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది. దీపం అయిపోయిన తర్వాత పాపకైతే ఇడ్లీ రుబ్బుతోని కుడుము పెడుతున్నానండి, చిన్న పాపకి. ఇది పెట్టేసి హైలో పెట్టాక కొంచెం కుక్ అయ్యాక సిమ్లో పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. ఇదైతే పక్కన పెట్టాను. చల్లారే లోపు అయితే పలుకులు నేను ఫ్రై చేస్తున్నానండి, పలుకుల చట్నీ చేయడానికి. ఈ లోపు ఇదైతే చల్లారిపోయిందండి. క్లాత్ అయితే తీసేస్తున్నాను. తీసి పీసుల కింద కట్ చేసానండి. నార్మల్గా మనం ఇంట్లో తింటే ప్లేట్లో వేసుకుంటే సరిపోద్ది, కానీ స్కూల్కి పెట్టాలంటే అది బాక్స్ సరిపోదు కదండి. అందుకని 4 ముక్కల కింద అయితే చాక్తో కట్ చేసేసి పీసుల కింద అయితే పెట్టాను. చిన్న పాప వెళ్ళిపోయిందండి. ఇప్పుడు పెద్ద పాపకైతే కుడు వద్దన్నది. అందుకని ఇడ్లీ రుబ్బుతోనైతే నేను అట్లాగా వేస్తున్నాను. ఇడ్లీ కూడా వద్దనేసిందండి, తినాలనిపించలేదు అన్నది. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాలిస్తే ఇష్టంగానే తింటారండి పల్లీ చట్నీ చేస్తే. ఇది అయిపోయిన తర్వాత రైస్ ఒక పక్క, ఇంకా మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని రైస్ పెట్టాను. ఈ రైస్ కుక్ అయ్యే లోపు అయితే నేను బంగాళదుంపని టమాటీ కర్రీ చేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక టమాటీ మిక్సీ చేసి వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కట్ చేసుకుని బంగాళదుంపలు వేసుకున్నాను. అలాగే ఇందులో వాటర్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇందులో చిన్న గరం మసాలా వేసుకొని హైలో పెట్టుకొని కుక్ అయ్యాక సిమ్లో పెట్టుకుంటే మన పని అయ్యేటప్పటికైతే ఇది కుక్ అయిపోద్దండి. కుక్కర్ అది ఏం పెట్టక్కర్లేదు. అన్నం అయితే వార్చేసానండి, చల్లారి పెట్టుకుంటున్నాను. మజ్జిగ చారు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెద్ద పాప కట్టిన తర్వాత మళ్ళీ మేము తినే ముందు అయితే వేడిగా వండుకుంటామండి చలికాలం అంతాని. మార్నింగ్ 7కి 8కి వండింది మధ్యాహ్నం 2 o'clock అలా తింటే చల్లగా అయిపోద్ది కదండి. అందుకని పాప మట్టుకే ఒక గ్లాసే వండాను. వండి పాపకైతే పెట్టాను. పెద్ద పాప కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఆయన గారికి అయితే తనకు కూడా ఇడ్లీ వద్దన్నారు. ఇంక అందుకని ఇడ్లీ రుబ్బుతోనే కుడుములాగా పెడతానంటే వద్దన్నారు. ఇంకెందుకని తనకు కూడా పెద్ద పాపలాగే సేమ్ కొంచెం పలచగా అట్లలాగా వేసి పలుకుల చట్నీ ఇచ్చానండి. ఈరోజైతే ఇంకా మజ్జిగ అయితే కలపలేదు. ఎందుకంటే అరటిపళ్ళు అయితే ఎక్కువే ఉన్నాయండి, నార్మల్గా తినరు. అందుకనేసి నేను ఒక 3 అరటిపళ్ళు వేసి పాలుని జీడిపప్పు ఒక యాలక్కాయ వేసానండి. టీలోనైనా మిల్క్ షేక్లోనైనా యాలక్కాయ ఫ్లేవర్ అయితే ఇష్టం. అందుకని నేను యాలక్కాయ ఎక్కువ యూజ్ చేస్తాను. బాగుందని చెప్తున్నారు. నేను అడుగుతానండి ఎలా ఉందని. వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి చూడండి వంటగది అయితే ఇలా ఉంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసి మొత్తం అన్నీ సింక్లో పెట్టానండి, తోమాల్సినవన్నీని. పెట్టేసి అన్నం కూడా నేను వండేసుకొని అన్నం కూడా మళ్ళీ మా ముగ్గురికి వార్చుకున్నాను, చిన్న పాపకి, నాకు, మా ఆయన గారికిని. ఈ లోపు అయితే పనావిడ వచ్చిందండి. నాకు గిన్నెలు తోమడానికి తడిగుడ్లు పెట్టడానికి అయితే వస్తుంది. ఒక ఆవిడైతే నాకు పని చేస్తుంది అనమాట ఇంట్లోని. ఆవిడైతే వచ్చింది. ఆవిడ ఈలోపు పని చేసుకుంటుంది. ఈలోపు నేనైతే అన్నం పెట్టుకొని తినేస్తున్నానండి. వాళ్ళు ఇంకొచ్చేటప్పటికి ఇంక లేట్ అవుతుందని చెప్పి నేనైతే తినేస్తున్నాను. మార్నింగు అంబలు తాగిన తర్వాత మొలకలు అయితే తింటానండి. ఒక్కొక్కసారి టిఫిన్ తిన్ను. ఇంక అందుకని బేగా తినేసాను నేను. ఈ లోపు అయితే వచ్చింది. బయటన మొత్తం తుడిచి తడిగుడ్లు పెట్టింది. ఇంట్లోనైతే గిన్నెలు తోముతుందండి. ఆ దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేస్తుందండి. మొత్తం ఎప్పటికప్పుడు అయితే అన్నీ సర్దేస్తుంది.
బట్టలు కూడా ఆరబెట్టిన బట్టలు అవి మడతలు పెట్టి కబోర్డ్లో సర్దుతుంది. ఇదిగోండి గ్యాస్ స్టవ్ మొత్తం గిన్నెలు అవి తోమేసి దేవుడి సామాన్లు కూడా తోమేసి బయటను కూడా తడిగుడ్డలు పెట్టిందండి. ఇప్పుడైతే 2:30 అయ్యింది టైము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది.